జై శ్రీమన్నారాయణ. జై శ్రీమాత్రే నమః. 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళకి ఎటువంటి సమస్యలకైనా ఉచిత జ్యోతిష సలహాలు చెప్పబడును. మేషరాశి వారికి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం, మీరు పడిన కష్టానికి వచ్చే ఫలితం, మీరు ఊహించని రూపంలో మీ ముందుకు రాబోతోంది. జరిగేది ముందే తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. కానీ ఒక చిన్న సూచన, ఈ వీడియోను చుట్టూ ఎవరూ లేని సమయంలో మాత్రమే ఒంటరిలా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో మీరు వినబోయే విషయాలు మీ మనసును లోతుగా తాకుతాయి, మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు, ఇది మీ జీవితానికి దారి చూపే ఒక శక్తివంతమైన సంకేతం. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మేషరాశివారికి 2026 సంవత్సరంలో ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఇలా జరుగుతుందని మీరు కలలో కూడా ఊహించి ఉండరు. ఈ 4 రోజులు మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉన్నాయి. మీరు ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సమాధానం, మీరు పడిన కష్టానికి వచ్చే ఫలితం, మీరు ఊహించని రూపంలో మీ ముందుకు రాబోతోంది. జరిగేది ముందే తెలిస్తే మీరు నిజంగానే ఆశ్చర్యపోతారు. కానీ ఒక చిన్న సూచన, ఈ వీడియోను చుట్టూ ఎవరూ లేని సమయంలో మాత్రమే ఒంటరిలా కూర్చొని చూడండి. ఎందుకంటే ఇందులో మీరు వినబోయే విషయాలు మీ మనసును లోతుగా తాకుతాయి, మీ ఆలోచనలను పూర్తిగా మార్చేస్తాయి. ఇది సాధారణ జ్యోతిష్య ఫలితం కాదు, ఇది మీ జీవితానికి దారి చూపే ఒక శక్తివంతమైన సంకేతం. అందుకే ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు శ్రద్ధగా వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక ముఖ్యమైన విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. మేషరాశి వారికి 2026 ఏప్రిల్ 24 నుండి 27 వరకు గ్రహాల స్థితి చాలా ప్రత్యేకంగా మారబోతోంది. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా గురు, శని, కుజగ్రహాల ప్రభావం మీ జీవితంపై గట్టిగా పడుతుంది. గత కొన్ని నెలలుగా మీరు అనుభవిస్తున్న ఆందోళనలు, అడ్డంకులు, నిర్ణయాల్లో వచ్చిన అయోమయం ఇవన్నీ ఈ కాలంలో క్రమంగా తగ్గుముఖం పడతాయి. మీ రాశి అధిపతి అయిన కుజుడు శక్తివంతమైన స్థితిలో ఉండటం వల్ల మీరు తీసుకునే ప్రతి నిర్ణయం ధైర్యంగా, స్పష్టంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో ఉన్న ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ముందుగా మీరు భయపడిన పనులు కూడా ఇప్పుడు సులభంగా చేయగలుగుతారు. కొన్ని అనుకోని పరిణామాలు మీకు అనుకూలంగా మారతాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు ఒక్కసారిగా కదలడం మొదలవుతుంది. ఇది మీ జీవితంలో ఒక మార్పు సూచించే సమయం. మీరు చేసే ప్రతి పని వెనుక ఒక దైవశక్తి మీకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది సాధారణ కాలం కాదు. ఈ 4 రోజులు మీ భవిష్యత్తుకు పునాది వేసే సమయం. మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ జీవితాన్ని ఎటు తీసుకెళ్తుందో నిర్ణయిస్తుంది. అందుకే ఈ సమయంలో మీరు ఆలోచించి శాంతంగా, ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితి. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి ఆర్థికంగా ఒక మంచి మార్పు కనిపిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, డబ్బు కొరత ఇవన్నీ క్రమంగా తగ్గుతాయి. ఒక కొత్త ఆదాయ వనరు మీకు లభించే అవకాశముంది. మీరు చేసిన కష్టానికి తగ్గ ఫలితం డబ్బు రూపంలో మీకు వస్తుంది. కొంతమందికి అనుకోని డబ్బు లాభం కూడా కలగవచ్చు. ఇది గతంలో మీరు చేసిన పెట్టుబడుల ఫలితం కావచ్చు, లేదా ఎక్కడో మిలిచిపోయిన డబ్బు తిరిగి రావడం కావచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే ఆర్థిక నిర్ణయాలు భవిష్యత్తులో మీ స్థిరత్వాన్ని పెంచుతాయి.
అయితే ఈ సమయంలో జాగ్రత్త కూడా అవసరం. మీకు డబ్బు వస్తుందని అనుకుని అజాగ్రత్తగా ఖర్చు చేయకూడదు. మీరు సంపాదించిన దానిలో కొంత సేవ్ చేయటం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ కాలం మీకు సంపదను ఇచ్చే కాలమైనప్పటికీ దాన్ని నిలబెట్టుకోవటం కూడా మీ చేతిలోనే ఉంటుంది. మీరు మీ కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులు కూడా సంతోషాన్ని ఇస్తాయి. మీరు ఇచ్చే సహాయం వల్ల మీకు మంచి పేరు వస్తుంది. మొత్తం మీద ఈ 4 రోజులు మీ ఆర్థిక పరిస్థితిని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఉద్యోగం మరియు కెరీర్. ఉద్యోగం మరియు కెరీర్ విషయంలో ఈ 4 రోజులు మేషరాశివారికి చాలా కీలకంగా ఉంటాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు ఇప్పుడు మీకు దక్కే అవకాశముంది. మీ పై అధికారుల దృష్టిలో మీరు ఒక ప్రత్యేక స్థానం పొందుతారు. మీ పనితీరు మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు సరియైన దిశలో ఉంటాయి. కొన్ని కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఉద్యోగం మారాలని ఆలోచిస్తున్న వారికి ఇది మంచి సమయం. మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటర్వ్యూలు, ప్రమోషన్లు, కొత్త ప్రాజెక్టులు ఇవన్నీ ఈ కాలంలో మీకు అనుకూలంగా ఉంటాయి. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు ఇతరులకు మార్గదర్శకుడిగా నిలబడే అవకాశముంది. అయితే ఈ సమయంలో మీరు అహంకారానికి లోనవ్వకూడదు. మీ విజయాన్ని వినయంతో స్వీకరించాలి. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించడం చాలా ముఖ్యం. మీరు చూపించే సహనం, నిబద్ధత మీ కెరీర్ను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. ఈ 4 రోజులు మీరు చేసే కృషి భవిష్యత్తులో పెద్ద ఫలితాలను ఇస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. వ్యాపారం. వ్యాపారం చేసే మేషరాశివారికి ఈ కాలం ఒక గొప్ప అవకాశాల సమయం. మీరు చేస్తున్న వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డీల్స్ ఇప్పుడు కుదిరే అవకాశముంది. మీ నిర్ణయాలు మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తాయి. కస్టమర్ల నుండి మంచి స్పందన లభిస్తుంది. మీపై నమ్మకం పెరుగుతుంది. మీరు తీసుకునే కొత్త ఐడియాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు చేసే పెట్టుబడులు సరిగ్గా ప్లాన్ చేస్తే భారీ లాభాలు పొందే అవకాశముంది. కొంతమందికి కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన వస్తుంది. ఈ 4 రోజులు ఆ ఆలోచనలకు మంచి ప్రారంభం కావచ్చు. సరియైన భాగస్వామ్యాలు ఏర్పడతాయి. మీకు సహకరించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. అయితే ఈ సమయంలో మీరు తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రతి విషయంలో విశ్లేషణ చేసి ముందుకు వెళ్ళాలి. చిన్న పొరపాట్లు కూడా పెద్ద నష్టాలకు దారితీయవచ్చు. అందుకే జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. మీ కష్టానికి తగ్గ ఫలితం ఈ కాలంలో కనిపిస్తుంది. మీరు చూపించే పట్టుదల మీ వ్యాపారాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. కుటుంబ జీవితం. ఈ 4 రోజుల్లో మేషరాశివారి కుటుంబ జీవితంలో మంచి మార్పులు కనిపిస్తాయి. గతంలో ఉన్న చిన్న చిన్న తగాదాలు, అపార్థాలు క్రమంగా తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అర్థం చేసుకునే గుణం పెరుగుతుంది. మీరు కుటుంబతో గడిపే సమయం మీకు ఆనందాన్ని ఇస్తుంది. మీ మాటలకు విలువ పెరుగుతుంది. పెద్దల ఆశీస్సులు మీకు దక్కుతాయి. మీరు చేసే మంచి పనులు కుటుంబంలో సంతోషాన్ని పెంచుతాయి. కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కుటుంబంలో తీసుకునే అవకాశముంది. ఆ నిర్ణయాలు మీ కుటుంబ భవిష్యత్తుకు మంచిగా మారతాయి. మీ బాధ్యతలు పెరిగినా మీరు వాటిని సంతోషంగా స్వీకరిస్తారు. ప్రేమ మరియు అనుబంధం ఈ కాలంలో మరింత బలపడతాయి. మీరు మీ కుటుంబానికి ఒక బలంలాగా నిలబడతారు. వారు కూడా మీకు మద్దతుగా ఉంటారు. ఈ 4 రోజులు మీ కుటుంబ జీవితాన్ని మరింత సుఖంగా, శాంతిగా మార్చే సమయం. మీరు చూపించే ప్రేమ, సహనం, అంకితభావం మీ కుటుంబాన్ని మరింత దగ్గర చేస్తాయి. ప్రేమ మరియు సంబంధాలు. ఈ 4 రోజులు మేషరాశివారికి ప్రేమ మరియు సంబంధాల విషయంలో ఎంతో కీలకంగా మారబోతున్నాయి. ఇప్పటివరకు మీ మనసులో ఉన్న సందేహాలు, చెప్పలేని భావాలు ఈ కాలంలో బయటపడే అవకాశం ఉంది. మీరు ఎవరికైనా నిజంగా ఇష్టపడుతూ ఉంటే ఆ భావాన్ని వ్యక్తపరచడానికి ఇదే సరైన సమయం. మీ మాటల్లో నిజాయితీ ఉంటే ఎదుటివారు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారికి ఈ రోజులు ఒక పరీక్షలాంటివి కూడా కావచ్చు. చిన్న చిన్న అపార్థాలు పెరగకుండా మీరు ఓపికతో వ్యవహరించాలి. మీ భాగస్వామితో మాట్లాడేటప్పుడు మాటల్లో కఠినత తగ్గించి అర్థం చేసుకునే ధోరణి పెంచితే సంబంధం మరింత బలోపేతమవుతుంది.
మీరు ఇచ్చే సమయం, మీరు చూపించే శ్రద్ధ ఈ బంధాన్ని నిలబెట్టే ప్రధాన కారణాలవుతాయి. కొంతమందికి గతంలో ముగిసిపోయిన ఒక సంబంధం మళ్లీ మీ జీవితంలోకి రావచ్చు. ఆ సమయంలో మీరు తీసుకునే నిర్ణయం చాలా ముఖ్యమైనది. గతం నుండి నేర్చుకున్న పాఠాలు గుర్తుంచుకొని ముందుకు వెళ్ళాలి. భావోద్వేగాలకు లోనై తొందరపడి నిర్ణయం తీసుకోకుండా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచి ఆలోచించాలి. ఈ కాలంలో ప్రేమ అంటే కేవలం మాటలు కాదు, చర్యలతో చూపించాల్సిన సమయం. మీరు చూపించే విశ్వాసం, నిబద్ధత, అంకితభావం మీ సంబంధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తాయి. ఆరోగ్యం. మేషరాశివారికి ఈ 4 రోజులు ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలిస్తాయి. శారీరకంగా మీరు బలంగా ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి కొంతవరకు ఉండే అవకాశం ఉంది. గతంలో మీరు తీసుకున్న ఒత్తిడి, ఆలోచనలు ఇప్పుడు మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు. మీరు మీ శరీరాన్ని వినాలి. అలసటగా అనిపించినప్పుడు విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. మీరు పనిలో ఎంత బిజీగా ఉన్నా మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. సరైన నిద్ర, సరైన ఆహారం, కొద్దిగా వ్యాయామం ఇవి ఈ కాలంలో చాలా అవసరం. కొంతమందికి తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇవి చిన్న విషయాలే అయినప్పటికీ మీరు పట్టించుకోకపోతే పెద్ద సమస్యలుగా మారవచ్చు. అందుకే మీ జీవనశైలిలో చిన్న మార్పులు తీసుకురావడం మంచిది. ధ్యానం, ప్రార్థన వంటి ఆధ్యాత్మిక పద్ధతులు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుతాయి. మీరు మీలోని ఆందోళనలను తగ్గించుకుంటే మీ ఆరోగ్యం కూడా క్రమంగా మెరుగుపడుతుంది. ఈ 4 రోజులు మీకొక హెచ్చరికలా ఉంటాయి. మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచిస్తాయి. శత్రువులు మరియు దుష్ట ప్రభావాలు. ఈ కాలంలో మేషరాశివారికి ఒక ముఖ్యమైన విషయమేమిటంటే మీ చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తుల నిజస్వరూపం బయటపడుతుంది. మీకు స్నేహితుల్లా కనిపించిన వారు నిజంగా మీకు శత్రువులుగా మారే అవకాశం ఉంది. మీరు ఎవరిమీద నమ్మకం ఉంచుతున్నారో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ విజయాన్ని చూసి కొంతమంది అసూయపడవచ్చు. వారు మీ పనిలో అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేయవచ్చు. కాని ఈ 4 రోజుల్లో మీరు ధైర్యంగా, తెలివిగా వ్యవహరిస్తే వారు మీకు ఏమీ చేయలేరు. మీలో ఉన్న ఆత్మబలం, మీపై ఉన్న దైవకృప మిమ్ము కాపాడుతుంది. ఈ సమయంలో మీరు అనవసరంగా ఎవరికీ మీ ప్లాన్లు చెప్పకూడదు. మీరు చెయ్యబోయే పనులు నిశ్శబ్దంగా చేయడం మంచిది. మీ విజయమే మీకు సమాధానమిస్తుంది. మీ మీద చెడు భావనలు పెట్టినవారు తమంతట వారే వెనక్కి తగ్గే పరిస్థితి వస్తుంది. మీరు శాంతంగా ఉండటం, మీ పనిపై దృష్టి పెట్టడం ఈ కాలంలో చాలా అవసరం. మీరు ఇతరుల గురించి ఆలోచించకుండా మీ లక్ష్యాలపై దృష్టి పెడితే ఎలాంటి సమస్యలు వచ్చినా మీరు గెలుస్తారు. అదృష్టం మరియు శుభ సమయం. ఈ 4 రోజులు మేషరాశివారికి అదృష్టం అనూహ్యంగా పెరిగే సమయం. మీరు ఊహించని చోట నుండి అవకాశాలు వస్తాయి. మీరు చాలా కాలంగా ప్రయత్నిస్తున్న పనులు ఇప్పుడు సులభంగా పూర్తవుతాయి. ఇది మీకొక శుభ సమయమని చెప్పవచ్చు. మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్నిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా మీకు అనుకూలంగా మారే పరిస్థితులు కనిపిస్తాయి. ఇది కేవలం అదృష్టం కాదు, మీరు గతంలో చేసిన కష్టానికి వచ్చిన ఫలితం. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీకు ఆశ్చర్యకరమైన లాభాలనిస్తాయి. మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. భయపడకుండా అవకాశాలను పట్టుకోవాలి. ఈ కాలంలో మీరు తీసుకునే రిస్క్ కూడా మీకు మంచిదే కావచ్చు. కాని అది ఆలోచించి తీసుకోవాలి. మీరు చేసే ప్రతి పనిలో ఒక దైవ అనుగ్రహం ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఒక మంచి మార్పు ఇప్పుడు మీ జీవితంలోకి వస్తుంది. ఈ సమయాన్ని మీరు సరిగ్గా ఉపయోగించుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. ఆధ్యాత్మిక మార్పు. ఈ 4 రోజులు మేషరాశివారి జీవితంలో ఒక ఆధ్యాత్మిక మార్పుకు నాంది పలుకుతాయి. మీరు మీలోనే ఒక ప్రశ్నను అడుగుతారు: నేను ఎందుకిక్కడ ఉన్నానో, నా జీవితం ఏ దిశలో వెళ్తోంది అని. ఈ ప్రశ్నలకు సమాధానం కోసం మీరు ఆధ్యాత్మిక మార్గాన్ని ఆశ్రయించే అవకాశం ఉంది. మీరు దేవుడి మీద నమ్మకం పెంచుకుంటారు. ప్రార్థన, ధ్యానం, పూజలు ఇవి మీ జీవితంలో భాగమవుతాయి. మీరు చేసే ప్రతి పని ముందు ఒక క్షణం ఆలోచించి దైవాన్ని గుర్తుచేసుకునే అలవాటు వస్తుంది. ఇది మీ మనస్సుకు ఒక ప్రశాంతతనిస్తుంది. గతంలో మీరు అనుభవించిన కష్టాలు ఎందుకు వచ్చాయో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అవి మీకొక పాఠంలా మారతాయి. మీరు జీవితం మీద ఒక కొత్త దృష్టితో ముందుకు సాగుతారు.
మీలో ఉన్న కోపం, అసహనం క్రమంగా తగ్గిపోతాయి. ఈ కాలంలో మీరు చేసే చిన్న ఆధ్యాత్మిక చర్యలు కూడా మీ జీవితంపై పెద్ద ప్రభావం చూపుతాయి. మీరు మీలోని శక్తిని గుర్తిస్తారు. మీరు చేసే మంచి పనులు మీకు మంచి ఫలితాలను తీసుకువస్తాయి. ఈ 4 రోజులు కేవలం బాహ్య మార్పులే మాత్రమే కాదు, మీ అంతరంగాన్ని మార్చే సమయం కూడా. మీరు అర్థం చేసుకునే దిశగా ముందుకు వెళ్తారు. ఈ మార్పు మీ జీవితాన్ని మరింత శాంతిగా, సంతోషంగా మారుస్తుంది. కొత్త అవకాశాలు. ఈ 4 రోజులు మేషరాశివారికి కొత్త అవకాశాల ద్వారాలు తెరుచుకునే సమయం. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అది ఉద్యోగం రూపంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, లేదా మీ వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించినదైనా కావచ్చు. ముఖ్యంగా మీరు గతంలో చేసిన ప్రయత్నాలు ఇప్పుడు ఫలితాలుగా మారడం మొదలవుతుంది. కొత్తగా పరిచయమయ్యే వ్యక్తులు మీ జీవితంలో కీలక పాత్ర పోషించవచ్చు. వారు మీకు మార్గదర్శకులుగా మారవచ్చు, లేదా మీకు అవసరమైన సహాయాన్ని అందించవచ్చు. మీరు మీలో ఉన్న ప్రతిభను బయటపెట్టడానికి ఇదే సరైన సమయం. మీరు మీపై నమ్మకం ఉంచి ముందుకు వెళితే ఈ అవకాశాలు మీ జీవితాన్ని ఒక కొత్త దిశలో తీసుకెళ్తాయి. అయితే ప్రతి అవకాశం మంచిదే అనుకోవడం సరికాదు. మీరు ఎంచుకునే మార్గం గురించి బాగా ఆలోచించాలి. మీకు నిజంగా ఉపయోగపడే, మీ భవిష్యత్తుకు దోహదపడే అవకాశాలను మాత్రమే పట్టుకోవాలి. తొందరపడి తీసుకున్న నిర్ణయాలు తరువాత పశ్చాత్తాపానికి దారితీయవచ్చు. ఈ కాలంలో మీరు చూపే చురుకుదనం, పట్టుదల మీకు మరిన్ని అవకాశాలను తెస్తుంది. మీరు ఒక చిన్న అడుగు వేస్తే అది పెద్ద మార్పుకు కారణం కావచ్చు. అందుకే ఈ 4 రోజులు వచ్చిన ప్రతి అవకాశాన్ని గమనించి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. గత సమస్యలు పరిష్కారం. మేషరాశివారికి ఈ కాలం ఒక ఉపశమన సమయం. గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు, నిలిచిపోయిన పనులు, మీకు నిద్రపట్టకుండా చేసిన ఆలోచనలు, ఇవన్నీ ఇప్పుడు క్రమంగా పరిష్కార దిశగా వెళ్లడం మొదలవుతుంది. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక క్లారిటీ ఇప్పుడు మీకు దొరుకుతుంది. కొన్ని సమస్యలు మీరనుకున్నంత పెద్దవి కాదని ఇప్పుడు అర్థమవుతుంది. మీరు అప్పట్లో తీసుకోలేని నిర్ణయాలను ఇప్పుడు ధైర్యంగా తీసుకుంటారు. ఇది మీలో వచ్చిన మార్పు. మీరు బలంగా మార్చుకున్న ఫలితం. కుటుంబం, ఉద్యోగం లేదా ఆర్థిక విషయాల్లో ఉన్న సమస్యలు ఒక్కొక్కటిగా సద్దుముణుగుతాయి. కొంతమంది వ్యక్తులతో ఉన్న విభేదాలు కూడా తగ్గే అవకాశం ఉంది. మీరు ముందడుగు వేస్తే సంబంధాలు మళ్లీ సర్దుబాటవుతాయి. ఈ కాలంలో మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మీరు ఆందోళన పడకుండా శాంతంగా ఆలోచిస్తే సరైన మార్గం కనిపిస్తుంది. మీరు గతాన్ని మర్చిపోకుండా దానిలో నుండి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగాలి. ఈ 4 రోజులు మీకు ఒక కొత్త ప్రారంభాన్ని ఇస్తాయి. మీరు గతంలో పడిన కష్టాలను వదిలి ఒక కొత్త జీవితం వైపు అడుగు వేయడానికి ఇది సరైన సమయం. ప్రయాణాలు. ఈ 4 రోజుల్లో మేషరాశివారికి ప్రయాణాలకు సంబంధించిన సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీరు అనుకోకుండా ఒక ప్రయాణానికి వెళ్లాల్సి రావచ్చు. అది ఉద్యోగం కారణంగా కావచ్చు, లేదా కుటుంబ అవసరాల కోసం కావచ్చు. ఈ ప్రయాణం మీకొక మంచి అనుభవాన్ని ఇస్తుంది. కొన్ని ప్రయాణాలు మీ జీవితంలో కొత్త పరిచయాలను తీసుకురావచ్చు. మీరు కలిసే వ్యక్తులు మీకు భవిష్యత్తులో ఉపయోగపడవచ్చు. ఈ ప్రయాణం కేవలం ఒక మార్పు మాత్రమే కాదు, మీ ఆలోచనా విధానాన్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక ప్రయాణాలకు కూడా ఇది మంచి సమయం. మీరు దేవాలయాలు లేదా పవిత్ర స్థలాలను సందర్శించే అవకాశం ఉంది. ఈ ప్రయాణం మీ మనస్సుకు శాంతిని ఇస్తుంది. మీరు మీలో ఒక కొత్త శక్తిని అనుభవిస్తారు. అయితే ప్రయాణాల సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం, మీ వస్తువులపై శ్రద్ధ పెట్టాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం వల్ల చిన్న సమస్యలు రావచ్చు. అందుకే ప్రతి విషయాన్ని ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది. మొత్తం మీద ఈ 4 రోజుల్లో జరిగే ప్రయాణాలు మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపుతాయి. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఇది మీకు చాలా ఉపయోగకరంగా మారుతుంది. మిత్రులు మరియు సహకారం. మేషరాశివారికి ఈ కాలంలో మిత్రుల పాత్ర చాలా ముఖ్యంగా మారుతుంది. మీరు ఒంటరిగా చేయలేని పనులను మీ స్నేహితుల సహాయంతో సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీకు అవసరమైన సమయంలో మీకు తోడుగా నిలబడేవారు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా తెలుస్తుంది. కొంతమంది కొత్త స్నేహితులు కూడా మీ జీవితంలోకి రావచ్చు. వారు మీ ఆలోచనలకు దగ్గరగా ఉంటారు. మీరు చేసే పనులకు వారు మద్దతిస్తారు. ఈ పరిచయాలు భవిష్యత్తులో మీకు చాలా ఉపయోగపడవచ్చు. అయితే ప్రతి ఒక్కరినీ నమ్మడం సరికాదు. మీరు ఎవరిని మీ దగ్గరకు తీసుకుంటున్నారో జాగ్రత్తగా ఆలోచించాలి. మీ రహస్యాలను అందరితో పంచుకోవడం మంచిది కాదు. నిజమైన మిత్రులెవరంటే కష్ట సమయంలో మీకు తోడుగా నిలబడేవారే. ఈ కాలంలో మీరు కూడా మీ స్నేహితులకు సహాయం చేసే అవకాశం ఉంటుంది. మీరు చేసే చిన్న సహాయం కూడా వారికి చాలా విలువైనదిగా మారుతుంది. ఇది మీ బంధాలను మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రుల సహకారం మీ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఒక శక్తిగా మారుతుంది. మీరు ఒంటరిగా లేరని, మీ వెనక ఒక బలం ఉందని ఈ కాలం మీకు తెలియచేస్తుంది. శుభవార్త. ఈ 4 రోజులు మేషరాశివారికి ఒక శుభవార్తను తీసుకురాబోతున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక సమాచారం ఇప్పుడు మీకు అందుతుంది. అది ఉద్యోగం, ఆర్థిక లాభం, కుటుంబ విషయం లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించినదైనా కావచ్చు. ఈ శుభవార్త మీ మనస్సులో ఉన్న ఆందోళనలను తగ్గిస్తుంది. మీరు ఒక కొత్త ఆశతో ముందుకు సాగుతారు. ఇది మీ జీవితంలో ఒక సంతోషకరమైన మలుపు తీసుకురాగలదు. మీరు చేసిన కష్టానికి ఇది ఒక గుర్తింపుగా భావించవచ్చు. కొంతమందికి ఈ కాలంలో ఒక కొత్త ప్రారంభానికి సంబంధించిన వార్త కూడా రావచ్చు. అది ఒక కొత్త ఉద్యోగం కావచ్చు, ఒక మంచి సంబంధం కావచ్చు, లేదా ఒక పెద్ద అవకాశం కావచ్చు. ఈ వార్త మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆనందాన్ని మీ కుటుంబంతో పంచుకుంటారు. మీ విజయాన్ని చూసి వారు గర్విస్తారు. ఇది మీకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక మంచి సంఘటనను తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాయి. మీరు ఈ శుభవార్తను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ఇది మీ భవిష్యత్తుకు ఒక కొత్త దారిని చూపిస్తుంది. మానసిక స్థితి. ఈ 4 రోజుల్లో మేషరాశివారి మానసిక స్థితిలో గణనీయమైన మార్పు కనిపిస్తుంది. గతంలో మీను వెంటాడిన అనుమానాలు, భయాలు, అయోమయాలు క్రమంగా తగ్గిపోతాయి. మీరు మీ ఆలోచనలను స్పష్టంగా చూడగలుగుతారు. ఒకప్పుడు చిన్న సమస్య కూడా పెద్దగా కనిపించేదైతే ఇప్పుడు అదే విషయాన్ని మీరు ప్రశాంతంగా, లోతుగా అర్థం చేసుకునే స్థితికి వస్తారు. ఈ సమయంలో మీలో ఓ కొత్త స్పష్టత ఉత్పన్నమవుతుంది. ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే విషయాల్లో మీరు తడబడరు. మీలో ఉన్న ఆలోచనా శక్తి బలపడుతుంది. మీరు నిర్ణయాలు తీసుకునే ముందు వాటి ప్రభావం ఏమిటో ముందే అంచనా వేయగలుగుతారు. ఇది మీకు పెద్ద ప్లస్ అవుతుంది. అయితే ఈ మానసిక స్థితిని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యము. బయట జరిగే చిన్న చిన్న సంఘటనలు మీ మనస్సును దెబ్బతీయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. మీపై మీరు నమ్మకం ఉంచుకుంటే ఎలాంటి ఒత్తిడి వచ్చినా మీరు దాన్ని ఎదుర్కొనే శక్తి పొందుతారు. ఈ కాలం మీకొక స్పష్టమైన ఆలోచనా విధానాన్ని ఇస్తుంది. మీరు మీలోని శక్తిని గుర్తించి మీ జీవితాన్ని సరైన దిశలో నడిపించే స్థాయికి చేరుకుంటారు. ఆత్మవిశ్వాసం. మేషరాశివారికి ఈ 4 రోజుల్లో ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. మీరు ఇప్పటివరకు చెయ్యలేమనుకున్న పనులు కూడా ఇప్పుడు సాధ్యమే అని అనిపిస్తుంది. మీలో ఉన్న ధైర్యం బయటపడుతుంది. మీరు తీసుకునే ప్రతి అడుగు ఒక నిశ్చయంతో ఉంటుంది. గతంలో మీరు ఎదుర్కొన్న అపజయాలు ఇప్పుడు మీకు బలంగా మారతాయి. మీరు ఆ అనుభవాల నుండి నేర్చుకున్న పాఠాలు ఇప్పుడు మీకు మార్గదర్శకంగా నిలుస్తాయి. మీరు ఇకపై వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. మీరు ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు. మీ మాటల్లో ధైర్యం కనిపిస్తుంది. మీ ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. ఇతరులు కూడా మీను గౌరవంగా చూడ్డం ప్రారంభిస్తారు. మీరు చెప్పే మాటలకు విలువ పెరుగుతుంది. ఇది మీ వ్యక్తిత్వాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అయితే ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు. మీరు వినయంతో ముందుకు వెళ్ళాలి. మీ విజయాన్ని ఇతరులతో పంచుకుంటూ వారి సహాయాన్ని గుర్తిస్తూ సాగితే మీ ప్రయాణం మరింత సాఫీగా ఉంటుంది. ఈ కాలంలో మీలో వచ్చే ఆత్మవిశ్వాసం మీ జీవితాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్తుంది. మీరు మీ మీద నమ్మకం పెంచుకుంటే ఏ లక్ష్యాన్నైనా చేరుకోవచ్చు. దేవుని కృప. ఈ 4 రోజుల్లో మేషరాశివారి జీవితంలో దైవ అనుగ్రహం స్పష్టంగా కనిపిస్తుంది. మీరు చేసే ప్రతి పనిలో ఒక అజ్ఞాత శక్తి మీకు తోడుగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఎదుర్కొనే సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయి. ఇది కేవలం మీ కష్టం మాత్రమే కాదు, దైవ కృప కూడా మీతో ఉంది అని సూచిస్తుంది. మీరు దేవుణ్ణి గుర్తుచేసుకునే సందర్భాలు పెరుగుతాయి. మీరు చేసే ప్రార్థనలు మీ మనస్సుకు శాంతిని ఇస్తాయి. మీరు ఎప్పుడైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఒక దారి మీకు కనిపిస్తుంది. అది దేవుని ఆశీస్సుల వల్లనే. ఈ కాలంలో మీరు చేసే పుణ్యకార్యాలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. మీరు ఇతరులకు సహాయం చేస్తే అది మీ జీవితంలో మంచి మార్పులకు కారణమవుతుంది. మీరు చూపించే దయ, సహనం, నిజాయితీ ఇవన్నీ మీకు దైవ అనుగ్రహాన్ని మరింత దగ్గర చేస్తాయి. మీరు మీ జీవితంలో జరిగే ప్రతి సంఘటనను ఒక పాఠంగా తీసుకుంటారు. మీరు దైవంపై నమ్మకం పెంచుకుంటే మీరు ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ 4 రోజులు మీకు దైవ కృప ఎంత గొప్పదో అనుభవపరుస్తాయి. జీవితం మారే క్షణం. ఈ కాలంలో ఒక ప్రత్యేకమైన క్షణం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. అది ఒక నిర్ణయం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, లేదా ఒక సంఘటన కావచ్చు.
మీరు ఆ క్షణాన్ని గుర్తించి సరైన నిర్ణయం తీసుకుంటే మీ జీవిత దిశ పూర్తిగా మారిపోతుంది. ఈ క్షణం మీకు ముందే ఒక సంకేతంగా కనిపించవచ్చు. మీరు దాన్ని పట్టుకోవాలి. చాలాసార్లు మనం అవకాశాలను చూస్తాం, కానీ భయంతో వెనక్కి తగ్గిపోతాం. కానీ ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం కూడా భవిష్యత్తులో పెద్ద మార్పులకు దారితీయవచ్చు. మీరు గతాన్ని మరిచిపోకుండా దానిలో నుండి నేర్చుకుని భవిష్యత్తు వైపు అడుగువెయ్యాలి. ఈ కాలం మీకొక కొత్త దిశను చూపిస్తుంది. ఈ క్షణం మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుంది. మీరు ఈ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది. భవిష్యత్తు దిశ. ఈ 4 రోజులు మేషరాశివారికి భవిష్యత్తు గురించి ఒక స్పష్టమైన దిశను చూపిస్తాయి. మీరు ఇప్పటివరకు ఎటు వెళుతున్నారో తెలియక అయోమయంలో ఉన్నట్లయితే ఇప్పుడు మీకొక క్లారిటీ వస్తుంది. మీరు ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ లక్ష్యాన్ని చేరుకోవాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. మీరు మీ జీవితాన్ని ప్లాన్ చేసుకునే స్థితికి వస్తారు. మీరు చేసే ప్రతి పని ఒక లక్ష్యంతో ఉంటుంది. మీరు సమయాన్ని విలువైనదిగా భావిస్తారు. మీరు తీసుకునే ప్రతి అడుగు మీ భవిష్యత్తును నిర్మించడానికి ఉపయోగపడుతుంది. ఈ కాలంలో మీలోని బలాలను గుర్తిస్తారు. మీరు ఏ విషయంలో బలంగా ఉన్నారో తెలుసుకుంటారు. మీరు ఆ దిశగా ముందుకు సాగుతారు. ఇది మీకు విజయం సాధించే మార్గాన్ని చూపిస్తుంది. అయితే ఈ దిశను నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యము. మీరు మధ్యలో దారి తప్పకుండా మీ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. మీరు క్రమశిక్షణతో ముందుకు సాగితే మీరు అనుకున్న ప్రతి లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ 4 రోజులు మీకొక కొత్త జీవితం ప్రారంభానికి నాంది పలుకుతాయి. మీరు సరైన దిశలో అడుగు వేస్తే మీ భవిష్యత్తు ప్రకాశవంతంగా మారుతుంది. మీరు మీ జీవితాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీ కలలను నిజం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు. ఇప్పుడు ఈ వీడియోని ముగించే ముందు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణ రోజులు కావు. మీరు తీసుకునే ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయించే స్థాయిలో ఉంటుంది. అందుకే ఈ వీడియో చూస్తున్న సమయంలో ప్రశాంతమైన ప్రదేశంలో కూర్చొని మీ మనసును స్థిరంగా ఉంచి ప్రతి మాటను లోతుగా గ్రహించండి. మీరు ఇంకా మా కుటుంబంలో సభ్యులు కాలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకే కాదు, ఈ విలువైన సమాచారాన్ని మరింతమందికి చేరేలా చేస్తుంది. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ ఒక్క షేర్ ఇంకొకరి జీవితాన్ని మార్చే అవకాశం ఉంటుంది. బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి శక్తివంతమైన జ్యోతిష్య ఫలితాలు మీరు మిస్ అవ్వరు. ముఖ్యంగా ఒక విషయం, ఈ వీడియోని ఎప్పుడూ స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి. ఎందుకంటే చివర్లో చెప్పే విషయాలు మీ జీవితంలో పెద్ద మార్పుకు కారణమవుతాయి. ఇది సాధారణ సమాచారం కాదు, ఎంతోమంది నిపుణుల నుండి సేకరించిన లోతైన జ్యోతిష్య విశ్లేషణ. మీ జీవితంలో మంచి జరగాలని, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చివరిగా భక్తితో ఈ మంత్రాన్ని జపించండి. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. ఓం శ్రీ హనుమతే నమః. శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలి. ఇది మీకు అందిస్తున్నది ఆస్ట్రాలజర్ బాలాజీ.